పోద్ది బర్రెది బర్రె ఎటు పోద్ది గుడిసెల లేదు రేకుల కింద లేదు గడ్డి కుప్ప కాడ లేదు నేను పొద్దుకి పగ్గంతో గట్టేసి మాతేసే పోతి కావాలని నా మీద పట్టు పట్టినోడే పగ్గం విడిచిపెట్టిండు అని బర్రెలు కాలిపోయినాయా కూలిపోయినాయా చెర్రవైనాయా మామిడాలు పోయినాయా పట్టు పట్టిండంటే నా బర్రెను సర్వనాశనం చేస్తుండు అని దినాలు గాను అని ఇంటికి పోయి మన్నే పోసేస్తిగా కావాలనే చేసిర్రు తలుగు తెంపేసి పట్టు పట్టి ఆ దొంగతనం పోయే బర్రె కాదు అంతారా పండు వాళ్ళు కదా దాని ఇంట పీనియల్లా గంగవ్వ పొద్దుగాలనే సుప్రభాతం పెట్టింది ఇయ్యాలకు మూడింది పో కావాలనే బర్రె ఇడిచి పెట్టింది అది నాకు ఎరికే ఏమవుతావు దాని మీద మా నువ్వు ఆడ బూరెడు కానీ వీకెత్తా ఏం మాట్లాడుతుందో నన్ను చూసి తిడతానే నాకిట్లా ఖర్చు నిన్నోడు మాత్రం ఇచ్చిండు మరి నాకిట్లా ఎందుకు తిడతానే సర్కారు ఆకిలి నీది కాదు చూసుకుంటా తిడతానేమే నా బర్రె ఇడిచి పెట్టినావా నీ బర్రె కాడికి నేను ఎందుకోతానే మాకు బర్రెలు లేవా పట్టాన్ని బర్రెలు ఉన్నాయి నీకేమన్నా అదే బర్రె పొద్దుగాల చుంది చూస్తున్నా పొద్దుగాల నుంచి తిట్టుకుంటా పోతున్నావు వాడ గుడిసె కాడ తిట్టినావు వీడికి కచ్చటాళ్ళకే తిడుతున్నావు నాకు ఇట్లా కచ్చటాళ్ళకే నువ్వు ఇడిచిపెట్టినట్టు ఉంటే రేషన్ కి లేకపోతే ఆడ వాడిసావు సపడేక ఇవ్వాలని నేను దునియా తిట్టుకుంటూ పోతా సార్ రోడ్డు పొంటి బర్రె దొరికినాక గప్పుడు ఆడదాని సంగతి మోగోని సంగతి గప్పుడు ఏర్పడుతుంది ఏం మాట్లాడతాను చెప్పు పో అన్న పొద్దుగాలనే పిడకలు కొడుతున్నా ఏం లేదురా మా బావ అలుకుతా వెళ్ళాం కానీ ఇంత పెంట మిగిలింది ఉత్త వేస్ట్ ఎందుకు అని చెప్పి పిడికలు కొడుతున్నా అవును కానీ నువ్వు ముఖం కడగలే అన్నయ్య ఇంటికి పోతున్నా అంటే ముఖం కడుక్కుంటా సరే కడుపు ఓ గంగవా పొద్దుగాల సుప్రభాతం పెట్టినావు కదా తిరుమలు నా బర్రెకు తలుగుతో కట్టేయకున్నా కానీ మట్టకాడు ఉంటది అది ఎవడో కావాలని ఇడిచిపెట్టిండు తిరుమలు దొంగతనం ఇడిచి పెడితే ఆనకేం వస్తుంది గంగవ్వ అవసరం అయితే ఇంక పైసలు బీసలు వస్తాను అమ్ముకుంటాడు కానీ అట్లా ఇడిచి పెట్టేటోళ్ళు రయ్యాల రేపు నా మీద పగున్నది ఆడిదో మొగోడో నన్ను తిట్టంగా దాని ఇజ్జతి మానం తీయాలని ఇడిచిపెట్టిర్రోయి అంతకెక్కువ ఏం లేదు నీ ఇజ్జత్ తీస్తాడు ఈ ఊళ్ళో పుట్టిర్రా చిన్న పూరని కాంచాలి పండు ముసలో రాక నీ మాటలకే భయపడతారు అట్లా ఓళ్ళు చేయరు దాన్ని ఎక్కడైతే అది అనుకుతలేదు నారు దొక్కితే ఇంత మక్క మొలకలు మొలుతున్నాయి అందులో మేయాలి మేస్తే దాన్ని దండుగుల పాలు చేయాలని పట్టు పట్టిర్రు ఆ బర్రెని ఇడిచిపెట్టిర్రు నువ్వు బర్రె గురించి అస్సలే రంది పెట్టుకోకు బర్రె ఎటుపోదు మా అంటే 2-3 రోజులు తిరిగి మళ్ళీ నీ దొడ్డికాడికి వస్తుంది నువ్వేం ఫికర్ పడకు నన్ను దండుగుల పాలు చేస్తావని పట్టు పట్టిర్రు అలా పట్టు పాడువాడా గంగవ్వ నువ్వు గింతానం బాధపడుతున్నావుగా మరొక పని చేస్తావా మన ఊరు పక్క పొంటి 2 డిటెక్టివ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే బర్రె ఎక్కడికి ఏంది అడుగు జాగల పొలం మేసిందా గడ్డి మేసిందా బురదల వన్నదా బొర్రిందా అవన్నీ దొరకబట్టిస్తారు ఒకసారి నువ్వు వాళ్ళిద్దరి దగ్గరికి అయినావా అనుకో నీ బర్రెని ఈజీగా ఒకటే రోజులో దొరకబట్టిస్తారు సరేనా మరి పోయి కలిసి రాళ్ళను సరే నాన్న కాల్ చేస్తాను ఓకే బల్బు చేతులు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు వస్తలేదు అంటావు ఇంకోటి కనిపెట్టాను కరెంట్ అయితే చచ్చిపోమని మనం అది కాస్తలేదు బా ఇన్ని రోజులు అయితే ఒక్క కేసు కూడా వస్తలేదు నీ కంపెనీ లాస్ ఉన్నప్పుడు కేసులు రావు ఇంతే మీరేనా డిటేకులు ఇట్లా కనబడతలే మేము ఇప్పుడు మేమేనమ్మా చెప్పండి ఏమైంది చెప్పండి బంగారం పోయిందా ఇనుము పోయిందా కంచు పోయిందా ఇత్తడి పోయిందా స్టీల్ పోయిందా పైసలు పోయినాయా ఆఖరికి మనుషులు తప్పిపోయారా చెప్పండి ఇట్టే కనిపెట్టేస్తాం బర్రె అయింది బా అర్థమైందా లేచిపోయిందా లేకపోయిందా లేపుకపోయిండు ఓ మ్యాన్ ఏ రిలేషన్షిప్ విత్ మేల్ అండ్ బఫెలో ఓ షట్ మ్యాన్ క్యా కర్ రే అది ఎట్లా పోతే మనకేంద్రా ఎంత ఇస్తావు నా బర్రెను దొరకబట్టితే దొంగను దొరకబట్టితే 50,000 రూపాయలు ఇస్తా. అమ్మా ఇది లిటరల్లీ ఇల్లీగల్లీ వెరీ సీరియస్ కేసు చాలా కష్టమైనటువంటి పని కాబట్టి 1,00,000 రూపాయలు కరెంటు బిరెంటు మీటర్ అవన్నీ ఖర్చులు ఉన్నాయి మాకు ₹1,00,000 కలిపితే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది చిరక్స్లు బిరక్స్లు అవన్నీ కలిపితే ఎట్లా బర్రె లొకేషన్ ట్రాక్ చేయాలంటే నాసా నుంచి శాటిలైట్ మనకు కావాలి మనం మీటర్లు పెట్టాలి ఎక్కడదక్కడ మిషన్లు పెట్టి ట్రాక్ చేస్తూ జీపీఎస్ కనెక్షన్ ఇచ్చి ఎక్కడ బర్రె ఉందో మనం కనిపెట్టాలి ఇది చాలా కష్టమైనటువంటి పని
గ్రామ పంచాయతీ మీటర్ అప్లై అయ్యేది ఇంకా అవు కాబట్టి 2 లక్షలు ఇవ్వు. బర్రెని దొరకబట్టి ఇవ్వాలి, దొంగను దొరకబట్టి ఇస్తేనే 2 లక్షలు ఇస్తా. పక్క పక్క ఓకే. బర్రె పోయిన లొకేషన్ ఎక్కడుంది? బర్రె పోయిన లొకేషన్ చూపిస్తారా అండి? పా. అమ్మా, ఇన్వెస్టిగేషన్లో కొన్ని పాయింట్లు అడుగుతా, చెప్పండి. మాకు పాయింట్లు లేవు, మా ఇంట్లో చీర పేలికలే ఉన్నాయి. పాయింట్లు లంగలు కాదు. మీ బర్రెను రోజు ఎక్కడెక్కడ కట్టేస్తావు, ఎట్లా పోయింది ఒకసారి చెప్పు. ఇగో ఇదే రేకులు వేసినాము, ఇక గుంజ వాతినాము, ఈ గుంజ కాడ పగ్గం పెట్టి కట్టేసి ఇంత గడ్డి వేసిన, ఆ గోల నిండా కుడిది పోసిన, పత్తిపిండి పల్లిపిండి తవుడు నీళ్ళు పోసిన, తాగింది, గడ్డి తిన్నది, అగో తట్టెడు పెండ పెట్టింది. బర్రె లేదు, పగ్గంతోనే లేదు. ఈ బర్రె వల్ల లవ్ చేసిందా? అంటే వేరే బర్రెతో క్లోజ్ గుండు, హగ్ చేసుకున్నాడు. లేదు. భర్తున్నాడా? వీడోనా? పెన్షన్ అయితే ఎంత అమ్మా? బర్రె ఇప్పుడు పాలు ఎప్పుడు ఇస్తుంది? రోజుకు పొంటకి 8 లీటర్లు ఇస్తుంది. డైరెక్ట్ పాలతో జున్ను, వెన్న, అంబలి ఇవన్నీ ఇస్తుందా అమ్మా? ఓ సపాతు. ఎందుకు వాసన చూస్తుర్రు పెండ? సైజు అమ్మ సైజ్. ఇది ఇన్ఫోసిస్కి పంపాలి. ఒక్క నిమిషం అవు. జల్దీ. పెండ కన్నెదికి ఎత్తురు. అమ్మా, ఈ పెండను హైదరాబాద్లో ఉన్న ల్యాబ్ పంపాలి. అక్కడ RNA DNA టెస్ట్లు వేసి మనకు రిపోర్ట్ వచ్చే వారికి వారం రోజులు పడుతుంది. ఇక్కడ ఏరాదా? ఇక్కడంటే ఇక్కడ కూడా వేయచ్చు, కాకపోతే దానికి కొన్ని కెమికల్ అవసరం. దానికి H2O, C2O, M2O, ఇంకా 20 రకాల కెమికల్స్. దాన్ని తీసుకుపోయి మనం చేస్తే చేయొచ్చు, కాకపోతే ఒక 50,000 రూపాయలు అయితే. మరి 50,000 అయితే మీకు ఇస్తా. ఆ దొంగ దొరికిన వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు అసలు చేసుకుంటా నేను. మరి మేము టెస్ట్ ల్యాబ్ పంపిస్తాము. ఇప్పుడు మన బర్రె మూత్రం ఇవన్నీ ఎడబోతుంది. ఇక మూత్రం ఈడబోతుంది, ఇక పెండి ఇన్నే పెడుతుంది. చక్కలు వేసిన ఓకే. గంగవ్వ బర్రె మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఎట్లనో ఆమె ఉంది, ఇంటికాడ గిట్ట దొరకాల గాని. గంగవ్వ నీకోసం వేస్తున్నా. ఎందుకు? ఇవి కనిపిస్తున్నావు చేతులా? ఏంటి అవి? మీ బర్రె మొత్తం నిన్న సేన్ల వాడి మొత్తం నాశనం చేసింది. ఊరి దొంగల బర్రెలేవు, నా బర్రె దొంగలకు దొరికింది కదా. నా బర్రె మెయ్యలేదు, ఏం చేస్తావో చేసుకోపో. గంగవ్వ నేను చిన్నోని కాదు, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు తప్పించుకుంటా అని. నేను పంచాయతీ పెట్టినా అనుకో, సర్పంచులు అందరి బట్టి ఇజ్జత్ దిత్తా. మంచి మాట కొద్ది నాకు నష్టపరిహారం ఇయ్యు. నన్ను తుక్కు తిట్టుడు అవసరం లేదు. నీకు ఎన్ని కావాలి పైసలు చెప్పు. మొత్తం దొక్కింది, మళ్ళీ నేను పెట్టుకోవాలి కాబట్టి 10,000 అవుతాయి నాకు. ఇదే ఆ కాయగూరలు ఇక్కడ కాలబెట్టు. తీసుకో, నీకు ఎవరు నాకేది. తింటాడు అన్నట్టుగా ఇగో ఎంచుకో. మా అంటే 4 వదులు కోటారు బీరు తాగుతూ అయిపోతుంది అంతే. నన్ను ముంచాలని పట్టిర్రు. ఏడికైనా నీ బర్రెని మంచిగా కట్టేసుకో. ఇక్కడైనా మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ ఇట్నే అవుతుంది. అరే, బర్రెని దొంగతనం చేసుట్లా మన దొరికిన కీలక ఆధారం పెండ. బాస్, ఈ పెండని మనం ఇప్పుడు టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ కాదు, ఈ పెండని బయోసైకో టెస్ట్ చేయాలి. రకరకాల కెమికల్స్ వేసి ఫస్ట్ మనకు ఆధారం దొరుకుతుంది. నువ్వు చెప్తా అంటే నరాల నుంచి ఇట్లా వస్తుంది బావా. నాకు ఐన్స్టీన్ అందరు గుర్తుకొస్తుండు. చేసేస్తా. స్టడీ. ఫస్ట్ పెండ తీసుకో, అందులో C2H4 కెమికల్. బావా ఇప్పుడు అంత ఏదో గట్టి ఇత్తిరిత్తుంది బావ. గట్టిగా ఉందా? దొరికిండ్రా. ఎవడు? ఈ బర్రె దొంగతనం చేయబడ్డది. బర్రె ఆ దొంగని చూసి భయపడి దానికి BP, షుగరు, దానికి జ్వరం వచ్చి లాస్ట్ భయంతో పెట్టినటువంటి పెండ. కాబట్టి ఆ పెండ గట్టిగా ఉన్నది. దీని మోషన్ క్యాచ్ చేసినావు. మరి అట్లుంటది. మరి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మూత్రం చెక్కిద్దాం. వాసన వస్తుంది, కలర్ మారిందంటే ఆ భార్య ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్ బావ. థ్యాంక్ యూ. నన్నంటే వెదరు. ఈ బర్రె ప్రెగ్నెంట్, కలర్ మారింది. ఫస్ట్ టెస్ట్లో దొంగతనం అని వచ్చింది, పారిపోయిందంట.
కాదు గంగవ్వ భర్త లేడు అన్నది లవర్ లేడు అన్నది ప్రెగ్నెంట్ అయితే నాకు అర్థమైతే లేదు. సరే 3వ టెస్ట్ చేద్దాం. ఆ పాలు తీసుకో, అప్పుడు వెళ్తుంది కథ. ఇప్పుడు మనం దీన్ని లాక్టోజన్ ప్రోటోకాల్ టెస్ట్ చేయాలి. ఈ పాలల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఎంత వచ్చింది బాబు ఫ్యాట్? పిచ్చొచ్చింది. వాడెవడో ఈ పాల కోసమే బర్రె దొంగతనం చేసిండు రా. మనం సాధించాం బాబా, అమ్మ తోడు సాధించాం. కానీ ఎవరు దొంగతనం చేసింది? అదే మనం కనిపెట్టాలి. ఇప్పుడు గంగాకు ఎవరెవరు శత్రులు ఉన్నారు, ఎవరెవరు మిత్రులు ఉన్నారు. ఓకే, మన ఫీల్డ్ మీదకి పోయి ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది. చేద్దాం బాబా. బర్రె గిట్లా సూసైడ్ చేసుకుంది, లవ్ ఫెయిల్యూర్ అయ్యి. బర్రె సూసైడ్ చేసుకుంటా అదరా? లేకపోతే బర్రె గిట్లా దోచండి అలాగ. ఎప్పుడు తోయలేదురా. నాకు తెలిసి మనని సైడ్ ట్రాక్ వేస్తున్నాడు ఎవడో. దొరికిందిరా. నేను చెప్పినా ఆడు కన్ఫర్మ్ పాయలిందా వాడేసిండు బర్రెను. కేసు క్లోజు. ఇది మధుగాంధను సూరావది. ఫోన్ చేసి గంగవ చెప్తా, గంగవ కేసు క్లోజ్ అయిందని. హలో హలో, గంగవ్వ, నీ బర్రె తాడు కలరు పసుపు కలరేనా? అదే నాన్న. ఇగో నీ బర్రె తాడు దొరికింది. ఇక వాళ్ళకు కూడా దొరకబడతాం. నువ్వు రెడీ ఉండు. ఎక్కడా? బాయి సూరావును మధుగన్ బాయి దగ్గర నీ బర్రె తాడు దొరికింది. అంటే ఖచ్చితంగా నీ బర్రె దొరికినట్టే. అత్తున్నాం, రెడీ ఉండు. సరే. అరే, ఈ తాడు ఈ బాయి కాడ దొరికిందంటేనే అర్థమవుతుంది ఆ సూరావాను మధుగాడు బర్రెనే దొంగతనం చేసిరని. ఆడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది బాయ్ నూకేసిరు బర్రెనని. బర్రె సావలేదురా, బతికే ఉందిరా. నువ్వా చూపుతాపా. అడు గంగవ్వ, ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ క్లూ పట్టుకొచ్చినాము. ఖచ్చితంగా నీ బర్రె దొరుకుతుంది. కాకపోతే ఒక చిన్న రిపోర్ట్ వచ్చేది ఉంది. ఈ క్లారిటీగా దొంగ ఎవరో నీకు చెప్పేస్తాం. మేము ల్యాబ్ లో టెస్ట్ చేసి మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే మీ బర్రె పాలు ఎక్కువ అవుతుంది. సో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ కోసం, ఆ పాల పదార్థాల కోసం వాడు దొంగతనం చేసిండు. ఇప్పుడు నువ్వు పాలు ఎవరిలోకి వస్తావు, అలా పేరు ఏదో మాకు చెప్పినావు అనుకో, మా ఇన్వెస్టిగేషన్ ఈజీ అయిపోతుంది. సో మేము రిలాక్స్ కావచ్చు, కేసు క్లోజ్ చేయొచ్చు. ఇక తొవ్వ మీద ఉంది రేకుల చెట్టు. అల్వా లారీస్ ఎప్పుడు రాంగ వంగ చూస్తాడు. ఇక గొర్రె సూరవ్వ ఆ పాలు వినుకొని సర్వలో ఎప్పుడు ఆడిపోసుడే. ఇప్పుడు మనం డైరెక్ట్ అలా నిలదీయలేం. మనకి క్లూ ఉంది అనుకో, దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. డైరెక్ట్ ఏమని అడుగుతాం? నిలదీయాలంటే మనం ఇక్కడ కూర్చుంటే కాదు కదా. మరి ఏం చేయాలి? మనం ఉరకాలి, తిరగాలి, సెర్చ్ చేయాలి, వెతకాలి. అప్పుడే మనకు క్లూ దొరుకుతుంది. నడిపోంబా. ఇదా అప్పుడే కాదురా, అటు చూడకు. ఈ ఊళ్ళో ఎవరు పాల కేంద్రం కాడికి పోయి పాలు తీసుకొచ్చుకుంటారు. ఎవరికి బర్రెలు లేకపోయినా పాల కేంద్రం కాడికి పాలు పోతారు. నాకు క్లారిటీగా చెప్పు, అటు చూడకు, చక్కగా అడుగు. నాకేంది, నేను ఎందుకు చెప్తా? నేను చెప్పా. బాస్, ఇది ఎందుకు ఇంత ఎక్స్ట్రా చెప్తున్నా? చెప్పురా, నీ దండం పెడతా, దయ్యారా, నీ కాలు మొక్కుతా. చెయ్యి. పైసలు కావన్నా? ఇగో చేతి కట్టు, ఎప్పుడు జబ్బులు పెట్టుకో. ఇగో చెప్పు పేరు, అటు చూడకు, చెప్పు. సూరవ్ ఒక్కతే. అది నా పేరు పెట్టుకుంటా తిడుతుందిరా. దాని భార్య వేయిందట. దాని భార్య కాడికి నేను పోతానురా. దాని భార్యతో నాకేం పనిరా? అదే వరకు అమ్మగారు మా తిరుగుతుందే గట్టి ఉంటుంది ఆయన. దాని భార్య పాలు బాగా ఇస్తుందట. నేను పాలను చూసి అసలుకే ఓర్తలేనట. దానికి ఇస్తే నాకేంది, ఇవ్వకపోతే నాకేందిరా? దాన్ని కొట్టగా కొడతాం అంత బెరదానికి బేన్నా దాని దాని చేసి మనకేం కుడతాయి. నేను పోతే ఎప్పుడన్నా దానికి దానికి కొట్టిన ఎక్కడ నేను బర్రె ఎక్కడ బర్రె తెలియదు ఏది తెలియదే. తిట్టుడేనా? నేను పోతున్నారా మల్లయ్య ఇక. బాస్ ఇదే చూడు బాస్, చూసినావా? కంప్లీట్ బర్రె ఎంటకలే. టేస్టీ కదా? అవును, పక్కా ఇది బర్రె ఎంటకలే. ఈ బర్రె అన్నం తినుకుంటా డైరెక్ట్ గోడకు రాకపోయినట్టుంది. బర్రె ఎంటకలంటే అవసరం అయితే చూడ కింద కూడా అవే ఉన్నాయి.
డైరెక్ట్ తలుపు అంతా నువ్వు డైరెక్ట్ సూరవకి ఎడ్డుకెట్టు నేను బర్రెకెత్తా. నేనే బర్రెకెత్తా, నువ్వు సూరవ ఎడికెట్. సరే ఏదో కాలేదు చూసినా అమ్మా అంటుంది. అవునరా, వాళ్ళు లోపలే ఉన్నారా? మెల్ల పోయి కొడదాం కొంచెం 1 2 3 అరెస్ట్. ఎవరు మీరు నా ఇంటికి వచ్చిన వాళ్ళు? మన ఎవరు? డిటెక్షన్ డిటెక్టివ్ ఫోర్స్. అట్లా అంటే నాకు తెలియదు. దొంగడతాం. దొంగల దొరకబట్టడం లేచాయివా నువ్వా? నువ్వు గంగా వాళ్ళ బర్రె నువ్వు దొంగతనం చేసినావు కదా? గంగా భార్యనా? నీ దగ్గర ఏం రుజువు ఉంది? నాకు ఇయ్యి. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వే దొంగతనం చేసినావు. నేనా? పెడతారు ఈ బర్రెంటికెళ్ళనే. ఈ బర్రెంటికెలా ఎక్కడి నుంచి తెచ్చినవురా? ఇవి పిల్లలకు జిట్టి తలిగితే దారము పేనిచ్చుకొని కాళ్ళకు చేతులకు నడుము కట్టుకుంటారు. ఇగో నా దగ్గర ఉంది, చూడరా చూడు. గంట పడి క్లూ దొరికితే బర్రె కాదు అంటుంది. బర్రె దొంగతనం నువ్వే. బర్రెది కాదు ఇది. బర్రె ఎక్కడుందో ఎంకులాడుకో, నా ఇంట్లో ఉందని నా తలుపు ఉంది అనుకొని వచ్చిర్రు. ఏ సూరావన్ అవతల ఆడుతున్నావు, బర్రె ఇక్కడ ఉంది చెప్పు. నన్ను సంపాదన లేదు కానీ మీరు పోతారా? చెప్పు చీపురు పట్టి సంపన్నా. మొత్తం బిస్కెట్ అయింది. ఎవడో మీకు చెప్పిరో, నాకు పగున్నోడు చెప్పిండు, మీరు వచ్చిర్రు. చెప్పు చీపురు అందుకొని చంపుతా వల్ల. పోయేద్దాం. సరే సరే. చూడు ఇంత గుండ్రంగా ఎట్లా పెడతాది బాబా? నాకు అర్థం కాదు. పెడితే బుడ్డులు పెడతాయి. మనిషి పెట్టి ఉంటారు నాకు తెలిసి. మనిషి పెట్టినా కాదు నేను పెట్టినా. నువ్వు ఎట్లా పెడతావు బాబు అంత దూరం? నేనేది పెట్టిరా నేనే పెట్టినానంటావు. నేనే పెట్టినా. గోడ మీదనా? అదే ఎవడు పెట్టి? నేను పెట్టినా. ఎట్లా పెట్టావు? పెండ మిగిలింది పిడికలు పెట్టిన. అవును కానీ అసలు మీరు వాళ్ళు? మేము డిటెక్టివ్లు. ఓ మీరేనా డిటెక్టివ్స్? గంగాకి చెప్పింది నేనే. ఓ తమ్ముడు నువ్వా? అరే గంగావ బర్రమైన సంగతి తెలుసు కదా, ఊళ్ళో నీకు ఏమైనా డౌట్ ఉందా? ఊరన్నాక డౌట్ ఉండదా? రారు చెప్తా. అయితే మల్లేశ్వరం నుండి చూసిన గంగా ఒకరోజు పాలు ఇవంటే పోయలేదు. మళ్ళా బర్రె నెంబర్ ఎక్ బర్రె పాల కేంద్రంలో ఎక్కువ పాలు పోసేది గంగవనే. ఇక మల్లేశ్వరం నాకు దాని మీద కన్ను పడ్డది. ఎట్లానే వేసి ఆ బర్రెని ఏమన్నా వేయాలని చెప్పేసి ఆ మల్లేశ్వరం వేసిండు. మీరు ఉవ్వలు ఏం చెప్పినా అని అస్సలు సైడ్ రాసుకోకూరు, సరేనా? ఓం అసలు ఓం నేను చెప్పి నా మల్లేశం మనకి నీ అమ్మను పోయిన లేదు. సరే థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమైంది పాల కోసం దొంగతనం చేసిరని. కానీ ఎవ్వరు చేసి ఉంటారు? అర్థం అయితే నాకు కూడా అంత మెంటల్ ఎక్కువైతుంది. అవురా వాసన ఎడికలు వస్తుందిరా. ఏ పెండ దొక్కావు. అరే మన ఊళ్ళే ఎడ్లు బర్రెలు ఆవులు లేకుండా ఆకలి ఉండేటోళ్ళు ఎంతమందిరా? ఎంతమంది? ఒక 40% ఉంటారు బాబు. మన ఊళ్ళో పెండకు స్టార్టేజ్ బాగుంది, కానీ చాలా మందికి ఆకిళ్ళు ఉన్నాయి. వీళ్ళు పెండ ఏడికెళ్ళి పట్టుకొస్తుర్రు, ఏడికెళ్ళి వేస్తుర్రు రోజు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఇంతసేపు పాలే అనుకుంటున్నాం, కానీ ఆ దొంగ పాల కోసం కాదు, పెండ కోసమే బర్రెని దొంగతనం చేశారు. కరెక్ట్ బాస్. చల్ పరా. బర్రెని దొంగతనం చేసి తప్పించుకున్నావు అనుకున్నావు నువ్వు? చుట్టుంది బావ బర్రే. ఇది నువ్వేనా? ఎట్లా కనిపెట్టినా బావ నీ అవ్వ తెలివి. రేయ్ ఇంతకుముందు మనం రాంగా పెండ తట్ట కింద పడ్డది, అట్లనే వీడు ఆ పిడికలు కొట్టంగా మన సైడ్ ట్రాక్ వేసిర్రా. అప్పుడే నాకు వీడి డౌట్ వచ్చింది.
పాప వీడే కదా సైడ్ ట్రాక్ పోకురా అని వీడే చెప్పిండు కదా మళ్ళీ గిడెట్లా పట్టిస్తాడు. సైడ్ ట్రాక్ ఓనీలే కాదురా, సైడ్ ట్రాక్ వీడే మనం చేసుడు కావాలని వీడే దొంగ నాకు అప్పుడు అర్థమైంది. ఏం కదన్నా? చెప్పురా దేని కోసం చేసినావు? పాల కోసం ఆరా, కాదన్నా. పెరుగు కోసం కాదు, జున్ను కోసం ఆరా, అసలు కాదన్నా. మరి దేనికోసం రావులే? అన్న అలుకుతకు పెండ కోసం పట్టుకొచ్చిండే. బతుకు కగ్గిదాకా అలుకుతకు ఎవడన్నా బర్రెం దొంగతనం చేస్తారా మెంటలోడా? అల్లుకో కోసం బర్రె దొంగ చేసినావు? అరే అన్న నా బాధ ఏం చెప్పాలన్నా? పొద్దుగా లేచి మా పిల్ల అలుకుతకు పెండ కావాలంటది. ఈ పెండ కోసం ఆయనతో గంగ వల్ల దొడ్డి కట్టుకోతా గంగవ తిట్టుడే ఇటు మా పిల్లని తిట్టుడే. ఆయనతో ఏం చేసిన గంగా బర్రెని ఎస్కేప్ చేసిన. అట్లుంటప్పుడు ఇంటి ముందర గచ్చి వార్పించుకోవచ్చు కదా. ఇచ్చోడు అపార్ట్మెంట్ నుండి ఆ బాధ పుద్దిగారా. ఉన్న గచ్చు అంత వరపించి అంత పైసలు లేవే. పిల్లం బాధ కోసం బర్రె దొంగ చేసినావా? ఒక్క నిమిషం నేను గంగవ్వ ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం. అన్న అద్దన్న ప్లీజ్ అన్న, ప్లీజే హలో గంగవ్వ. అన్న అద్దన్న గంగావతి ఇట్లకు నేను చచ్చుడు అవుతుంది అన్న, ప్లీజ్ అన్న. గంగవుతుంది. అవసరమైతే పైసలు ఇస్తాను, దాన్ని తిట్లు తినలేక నేను అదే ఇస్తాను, ప్లీజే. ఎంత ఇస్తావు మరి? 30,000 ఇస్తానే. సరిపోవు. 50,000 ఇస్తా. గంగవ్వ నీదేనా బర్రె చూడు? నాదే. వాళ్ళు తిరుమల దొంగ. తిరుమల గారే కాదు. రాత్రి మేము సెన్సార్ ఉపయోగించి ట్రాకింగ్ చేసినాం. బర్రె లొకేషన్ దొరికింది. రాత్రి పూట చేజ్ చేసుకుంటే బర్రె కాడికి పోయారికే ఆ బర్రెతోని ఆ దొంగ ఉన్నాడు. మమ్మల్ని చూసి ఉరికిండు. వాడు ఉరక మేము ఉరక, వాడు ఉరక మేము ఉరక, వాడు ఉరక మేము ఉరక. కథం మమ్మల్ని చూసి భయపడి బర్రె నిలిచిపెట్టి వాడు ఉరికాడు. మేము మళ్ళీ బర్రె కోసం తిరగంగా పాపం తిరుమల గారు ఫోన్ చేసి, అన్నా ఇగో బర్రె దొరికింది, మీరు బర్రె పోయింది అంటారు కదా, మా కొట్టాలను కట్టేసిన రారి అంటే వీడికి వచ్చినాం. వచ్చి నీకు ఫోన్ చేసి సూరావనా? సూరా కాదు గంగవా, వాడు మొగోడాడు ఎవడో చూడని చూస్తున్నాడు. వాడు తప్పించుకొని పీకినాడు. దొంగ దొరకలేదా? ఇగో దొంగ ఇంపిండు మొత్తం. మనం అనుకున్నట్టు పైరేచి ఆ బర్రె తీసుకోపోయిగా. ఏంది మీరు దొంగను దొరకబట్టియలే? ఆ బర్రె అద్దు, నేను పైసలు ఇయ్యా. గంగా గట్ల చూడదు ఒప్పుకున్న పైసలు కదా. నిన్న ల్యాబ్ రిపోర్ట్ మెసేజ్ వచ్చింది. ఆ బర్రె పెండల ఔషధ గుణాలు ఉన్నాయట. ఆ పెండ అమ్ముకుంటే మన కోట్లుగా మనం ఉంచుకుందాం. ఇది బర్రె పెండల లక్షలు సంపాదించునా? ఏంది ఇప్పుడు ఏమంటారు? ఏం లేదు, బర్రె పురుగు కొడుతుందా డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. నా బర్రె నాకు కావాలి, మీ పైసలు మీకు ఇచ్చేస్తా. ఏ బర్రె ఉండని పోయి నీకెందుకు? మా బర్రె మాకు, నీ పైసలు నీకు. మరి డబ్బులు అయితే పైసలు డబ్బులు టిబులు ఇత్తగానే బర్రెను పట్టుకపోతా. ఇదే ఇగో ఎంచుకో. తీసుకో. ఇంత తక్కువ పైసలకు నిజంగా మెసేజ్ వచ్చిన మెసేజ్ తొక్క అది బర్రె తీసుకోపోరా చెప్పి అవతలండ. ఏంటంటే నా బర్రెను దొంగతనం చేసినోడు మధు చందు మరీ తిప్పల పడి కష్టపడి నా బర్రెకు నాకు దొరికింది. నీ బర్రె నీకు దొరకబట్టిరు. దొంగతా తిరుమల మేం కాదు అంటే చూసిరా వీడియోలో చూసిన గంగ రియలైజ్ అయింది. ఎవర్రాక తెలియదు తిరుమల దొంగతనం చేసిన విషయం తెలియదు, మేము తిరుమల కాపాడిన విషయం అసలు తెలియదు. ఇది మర్చిపోయింది మర్చిపోయినా గాను మర్చిపోయిన ఏం చేయాలి, మత్తు బాధపడ్డా. ఈ వీడియోకి ఎన్ని లైక్లు చెప్పాయి? 50,000 కావాలి. 50,000. గంగ ప్రతిసారి లైక్లు అడుగుతుంది, మన లైక్లు తక్కువ. ఒక్కసారన్నా బాగా తక్కువ పోతున్నాయి. ఈసారన్నా బర్రె కష్టం చూసి నా కష్టం చూసి కొన్ని ఎక్కువ చేయాలి లైకులు. ఇప్పటికైతే ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటాం. కష్టపడి ఆ బర్రెని అటు దింపి గంగని ఆగం చేసి తిరుమల రాజుగారు నేను అందరం ఆగం చేసి ఒక బర్రెని దొరకబాటు ఇచ్చి గంగ యొక్క తెచ్చినాం. సో ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి, నాన్ స్టాప్గా చూస్తూనే ఉండండి మై విలేజ్ షో. ఇక నుంచి వారానికి ఒక వీడియో పక్కా అంతే చేసుడే. వీటితో పాటు లైవ్స్ స్ట్రీమ్స్ మామూలు ఉండదు. ఇక ఎంటర్టైన్మెంట్ ఫుల్ పక్కా. సో ఇప్పటికైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.